సో హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే అకాడమీ. సో ఈరోజైతే మనము ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. బేసిక్‌గా ఏఎల్‌పీ అంటే అసిస్టెంట్ లోకో పైలట్. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ట్రైన్ డ్రైవర్‌ని లోకో పైలట్ అని అంటారు. సో అతనికి అసిస్టెంట్ కావాలి గదా! సో ఆ పోస్ట్ అన్నమాట. సో అసిస్టెంట్ లోకో పైలట్. సో 2026లో ఆర్ఆర్‌బీ నుండి వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే. ఓకే. సో నేను డీటెయిల్స్ ఎళ్ళక ముందు మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలండి ఈ జాబ్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి ఇది లాంగ్ ప్రాసెస్. అంటే మినిమమ్ 1 ఇయర్ పడతదండి. మీకు ఫుల్ పోస్టింగ్ వచ్చి రావడము అంతా అవ్వనికి మినిమమ్ 1 ఇయర్ అయితే ఖచ్చితంగా పడతదండి. అండ్ సెకండ్ వచ్చేసి దీనికోసం జాబ్ వదిలేయాల్సిన పని లేదండి. జాబ్ వదిలేసి ప్రిపేర్ చేయాల్సిన పనైతే ఏం లేదు. ఎందుకంటే ఇది ఈజీ లెవెల్ ఎగ్జామ్. సో మీరు జాబ్ వదిలేసి అట్లా చేయాల్సిన పని లేదనమాట. ఇది ఈజీ సింపుల్ ఎగ్జామ్. మీరు జాబ్ చేస్తూ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సఫిషియంట్ టైమ్ కూడా ఉంటదనమాట. కాకపోతే మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. దీనితో పాటు మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. లైక్ బ్యాంక్ గానీ, ఇన్స్యూరెన్స్ గానీ, ఆర్‌బీఐ గానీ. సో మాక్సిమం అన్నిటికి సేమ్ సిలబస్ ఉంటది. మీరు ఓన్లీ ఈ ఒక్క పోస్ట్ మాత్రం ప్రిపేర్ అవ్వకండి. సో రైల్వేస్ నుండి ఇంకా పోస్టులు పడుతూనే ఉంటాయి. అది కూడా ప్రిపేర్ అవ్వండి. ద మెయిన్ ఎయిమ్ ఏందంటే మీరు ఈ ఒక్క నోటిఫికేషన్‌ని పట్టుకొని కూర్చోకండి. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఒక 1 ఇయర్ పడతది అవ్వనికి. సో మీరు ఇదొక్కటి నమ్ముకొని పెట్టుకుంటే మీ టైం వేస్ట్ అయిపోతది. సో మెయిన్‌గా మీ టైం వేస్ట్ అవ్వద్దని చెప్పి నేను ముందే ఈ పాయింట్స్ అన్నీ చెప్తున్నా. ఓకే. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. జాబ్ మానేసి మాత్రం ప్రిపేర్ అవ్వకండి. ఇది అంత వర్త్ కాదు. బట్ బట్ ఇది గుడ్ ఆపర్చునిటీ. రీజనబుల్ అమౌంట్స్ ఆఫ్ పోస్టులయితే ఉన్నాయండి. ఓకే. సో రీజనబుల్ పోస్ట్‌లే ఉన్నాయి. మనం అప్లై చేసి కొట్టొచ్చు కూడా. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అంతే. సో ఈ వీడియోలో నంబర్ ఆఫ్ పోస్ట్, ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ డేట్స్, ఎలిజిబిలిటీ, మీ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటది, సీబీటీ 1, సీబీటీ 2 అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెక్టెడ్ మీకెంత గ్యాప్ ఉంది ఎగ్జామ్ డేట్‌కి. నెక్స్ట్ మీరెక్కడి నుండి చదవాలి. సో ఇదంతా ఈ వీడియోలో చెప్పేస్తామండి. సో ఇది వన్ స్టాప్ సొల్యూషన్ మీకు ఎగ్జామ్ గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్ వీడియోలో నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తా అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోకి. ఈ వీడియోలో అయితే ఇది చూద్దాం. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ కావాలి కదా! సో నంబర్ ఆఫ్ పోస్ట్స్ సో టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ 11,127 ఉన్నాయండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా. అన్ని జోన్స్ కలిపి 11,127 పోస్టులున్నాయి. ఇందులో మెయిన్ మన తెలుగు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏందంటే సికింద్రాబాద్‌లో మాత్రమే 1420 ఉన్నాయి. హైయెస్ట్ ఇది. ఇండియాలోనే హైయెస్ట్ అన్నమాట. నెక్స్ట్ రాంచీ. కానీ హైయెస్ట్ అయితే మన సికింద్రాబాద్ జోన్‌లో 1420 పోస్టులయితే ఉన్నాయి. ఓకే. సో దీనికి బేసిక్ సాలరీ వచ్చేసి 19,900 ఉంటదండి. ఓకే. సో లాస్ట్ 2025లో అరౌండ్ 9,000 చేంజ్ సంథింగ్ వచ్చింది. 9,000 కొంచెం చేంజ్ వచ్చింది 9,000 కన్నా. ఈసారైతే 11,127. మెయిన్ ఇంకోటేంది మన సికింద్రాబాద్‌లో అయితే 1,420 పోస్టులున్నాయి. ఇది హైయెస్ట్ అన్నమాట ఈ జోన్‌లో. అండ్ ఇంకో పాయింట్ మీరు ఒక్క జోన్‌కే అప్లై చేయాలి. మల్టిపుల్ జోన్స్ అప్లై చేస్తే ఏమైతది? రిజెక్ట్ అయిపోతది మీది. సో ఓన్లీ ఒకటే జోన్‌కి అప్లై చేయండి. సో సికింద్రాబాద్‌లో రీజనబుల్ అమౌంట్ ఆఫ్ పోస్టులున్నాయి కాబట్టి ఇట్స్ బెటర్ యూ గో విత్ సికింద్రాబాద్. ఓకే. సో నంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే క్లారిటీ వచ్చింది కదా! 11,127 అండ్ 1,420 ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే. ఇట్స్ బెటర్ అన్నమాట. వి కెన్ ట్రై ఫర్ దిస్ జాబ్. సో నంబర్ ఆఫ్ పోస్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో మనకు అప్లికేషన్ డేట్ ఎప్పటినుండి ఉందో చూద్దాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. May 15, 2026 ఇస్ ద స్టార్ట్ డేట్. ఎండ్ ఎప్పుడు? June 14,
2026. ఇది అప్లికేషన్‌కి ఎండ్ డేట్. అప్లికేషన్‌కి. ఫీ పేమెంట్‌కి కొంచెం ఎక్కువ టైమ్ ఇస్తారు. ఎందుకంటే ఎండింగ్ వచ్చేసరికి పేమెంట్స్ ఫెయిల్ అయితా ఉంటాయి గదా! సో, అందుకే పేమెంట్స్‌కి ఎండింగ్ డేట్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తారు. ఇది అఫీషియల్‌గా ఎండ్ డేట్. బట్ మీరు మాత్రం ఏం జేయాలి? జూన్ 10థ్ లోపు అప్లై జేసి పెట్టుకోండి. సో, చాలా మంది ఏం చేస్తారంటే లాస్ట్‌కి వచ్చినంక జూసుకుందాం. లాస్ట్‌కి ఎక్స్‌టెండ్ చేస్తారు గదా! డేట్ అని అనుకుంటారు. రిస్క్ ఒద్దు మనకి. ఎక్స్‌టెండ్ చేసాడా ఎయడా అది మనకు సంబంధం లేదు. మన పనేంది మనం జూన్ 10థ్ లోపు అప్లై చేయాలి. ఓకే. సో, దాని ఎట్లా అప్లై చేయాలో కూడా నేను వీడియో పెడతా. యూ కెన్ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్. ఇన్ కేస్ ఈ వీడియో అయిపోయినంక ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కామెంట్ అన్నమాట. పేమెంట్ తర్వాత ఏంది? మోడిఫికేషన్ డేట్ ఒస్తది. 17 అంటే మీరేమైనా మిస్టేక్ చేస్తే దాన్ని మోడిఫై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది ఇంపార్టెంట్ డేట్స్. మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, ఇది ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో, డేట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఎలిజిబిలిటీకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చెప్తా నేను. సో, మనకి ఎడ్యుకేషన్ ఏముండాలి? ఫస్ట్ వచ్చేసి 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐ. ఏ డిసిప్లిన్‌లు ఉండాలి? సర్టెన్ ఒక్క నిమిషం. ఐటీఐ ఏ డిసిప్లినో నేను ఇంజినీరింగ్‌లో చెప్తా. ఓకే. సో, 10థ్ ప్లస్ ఐటీ అన్న ఉండాలి. ఆర్ 3 ఇయర్ డిప్లొమా అన్న చేసుండాలి. ఆర్ బీటెక్ చేసుండాలి. ఎందులో? మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ అండి ఇది ప్లస్ అని పెట్టా. ఆర్ ఆటోమొబైల్. సో, ఈ డిసిప్లిన్‌లు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీరిప్పుడు సివిల్ అనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్. సో, పైన ఏ డిసిప్లిన్స్ అయితే ఇచ్చానో, సో, ఆ డిసిప్లిన్స్‌లో మీరు బీటెక్ చేస్తేనే ఎలిజిబుల్. లేకపోతే మీరు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. ఈ ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్ అయితే చూసుకోండి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే, మీరెళ్లి మెడికల్ స్టాండర్డ్స్ చూసుకోండి ఒకసారి నోటిఫికేషన్‌లో. స్టాండర్డ్స్ ఇన్ నోటిఫికేషన్. అంటే విజన్ ఎలా ఉండాలి? మీకు స్పెట్స్ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అండి. ఇన్ కేస్ మీరు స్పెట్స్ ఉన్నాయి అంటే మీరు నాట్ ఎలిజిబుల్. మీరు నోటిఫికేషన్‌లో కూడా ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. 6/6 విజన్ ఉండాలి. విజన్ ఇట్లే మెజర్ చేస్తారు 6 తోని. సో, 6/6 మీకు విజన్ ఉండాలి. సో, ఇది చెక్ జేసుకోండి మీరు. ఎందుకంటే తీరా మీరు డీవీ అయిపోయినాక మెడికల్ దగ్గరికెళ్లి ఫెయిల్ అయ్యారంటే మీ టైం మొత్తం వేస్ట్ అయిపోతది. సో, ఫస్ట్ మెడికల్ స్టాండర్డ్స్ మీద మీరు ఫోకస్ చేసేయండి. ఇన్ కేస్ మీకేమన్నా డౌట్స్ ఉంది మెడికల్ స్టాండర్డ్ మీద అంటే కింద కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తా. ఇది మాత్రం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మీరు తీరా ఎగ్జామ్ చదివినాక ఆడికి పోయినాక మెడికల్ లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. మీరు ఏమి చెప్పలేరు అక్కడ. సో, ఎలిజిబిలిటీ అయితే జాగ్రత్త. ఈ ఎగ్జామ్ అనే కాదు. ఏ ఎగ్జామ్ అయినా ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎడ్యుకేషన్ చెప్పా గదా! ఏజ్ చెప్దాం ఇప్పుడు. ఏజ్ చూద్దాం. సో, మీకు 18-30 ఇయర్స్ ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు ఏ డేట్? 1 జూలై 2026 ప్రకారం. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీస్‌కి, ఎస్సీ, ఎస్టీస్‌కి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అది మీకు నోటిఫికేషన్‌లో ఉంటది. ఆ నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తా. ఓకే. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే 18-30 ఉండాలి. సో, ఓపెన్ ఓళ్ళకైతే. 1 జూలై 2026 నుండి కౌంట్ చేసుకోవాలి. ఈరోజు కాదు. 1 జూలై 2026 ప్రకారం మీరు 18-30 ఇయర్స్ ఉండాలి. అండ్ ఇంకోటి ఎడ్యుకేషన్‌లో చెప్పడం మర్చిపోయినా. మీది కంప్లీట్ అయ్యి ఉండాలి డిగ్రీ. ఐ మీన్ బీటెక్ ఉంది గదా! అది కంప్లీట్ అయిపోవాలి. ఇంకా మీరు ఒకవేళ పర్సీవ్ చేస్తుర్రు లాస్ట్ సెమిస్టర్‌లో అంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఓకే. ఇది కూడా క్లారిటీగా తెలుసుకోండి. సో, ఎడ్యుకేషన్ చెప్పేసిన. సో, మెడికల్ మీరు చెక్ చేసుకోండి. ఇదైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే మీరు నోటిఫికేషన్ రిఫర్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం మనం. సో, ఫస్ట్
సీబీటీ 1 ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఓకే. సో, సీబీటీ 1 ఎగ్జామ్ ఉంటది ఫస్ట్. సో, సీబీటీ 1 అంటే క్వాలిఫైయింగ్ ఉంటది. నేను సిలబస్ మార్క్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే నెక్స్ట్ వీడియో నాది ప్రిపరేషన్ స్ట్రాటజీ వస్తుందనమాట. ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ మీద. సో, అందులో మీకు డీటెయిల్‌గా చెప్తా. ఇప్పుడైతే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లయిద్దో నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, ఫస్ట్ అయితే సీబీటీ 1 ఈజ్ క్వాలిఫైయింగ్. క్వాలిఫైయింగ్ అంటే ఏంది? ఫైనల్ సెలక్షన్‌లో ఈ మార్క్స్ యాడ్ అవ్వవు. అంటే మీరు 100 తెచ్చుకున్నా ఒకటే, 60 తెచ్చుకున్నా ఒకటే. ఇన్ కేస్ 50 క్వాలిఫైయింగ్ మార్క్స్ అనుకోండి. 60 తెచ్చుకున్న స్టూడెంట్, 100 తెచ్చుకున్న స్టూడెంట్స్ ఇద్దరు ఈక్వలే. ఎందుకంటే అది క్వాలిఫైయింగ్. సీబీటీ 2లో 2 ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయన్నమాట. పార్ట్ బి అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది. ఇంతకుముందు నేను డిసిప్లిన్ అందుకే చెప్పిన. ఐ మీన్ మీరు స్ ఏం చేశారు బీటెక్‌లో అని చెప్పేసి ఎలక్ట్రికలా, ఎలక్ట్రానికా. సో, ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఇందులో అడుగుతాడు. పార్ట్ ఏకి స్పెషాలిటీ ఏందంటే ఇది మెరిట్ డిసైడర్. అంటే మీకు జాబ్ రానీకి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటది గదా! డిసైడింగ్ మార్క్స్. అది ఇదే డిసైడ్ చేస్తది పార్ట్ ఏ. సీబీటీలో పార్ట్ ఏ ఏమో మెరిట్ మార్క్స్‌కి యాడే చేస్తారు. పార్ట్ బి ఏమో ఏంటిది జస్ట్ క్వాలిఫైయింగ్. సో, ఇది క్వాలిఫైయింగ్ అదేమో మెరిట్ డిసైడర్ అన్నమాట. నెక్స్ట్‌ది సీబాట్ అని ఉంటది. ఇదొచ్చేసి యాప్టిట్యూడ్ గురించి ఉంటది. ఓకే. అండ్ దీనికి నో ఇంటర్వ్యూ. సో, ఫైనల్ సెలక్షన్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ 50% ఫ్రమ్ CB22 ప్లస్ 50% ఫ్రమ్ CBAT. సో, లాస్ట్ టైమ్ ఇది 70%, 30% ఉండే. ఇది 2025లో ఇచ్చినప్పుడు. 2025లో ఇచ్చినప్పుడు ఇది 30% ఉండే. 2026లో ఇది అప్డేట్ చేసిరన్నమాట. 2 50%, 50% ఇచ్చిండు. సో, ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. సో, మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను డీటెయిల్‌గా మీకు ఆన్సర్ అనేది చెప్తా అన్నమాట. ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఇది అయిపోంగానే నెక్స్ట్ ఏముంటది? డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసేస్తారు. అండ్ ఇక్కడ మెడికల్ చేసేస్తారు. సో, నేను మళ్ళీ చెప్తున్నా మీరు మెడికల్ స్టాండర్డ్స్ ఎళ్లి చెక్ చేసుకోండి. ఐ విజన్ ఎంతుండాలి? స్పెక్ట్స్ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే డ్రైవింగ్ జాబ్ కాబట్టి. ఓకే. సో, అయిపోయింది. సో, ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ అయితే మీకు మినిమమ్ 3 మంత్స్ అయితే టైమ్ ఉంటదండి. 4 మంత్స్ కూడా ఉంటది గానీ నేను మినిమమ్ 3 మంత్స్ చెప్తున్నా. సో, 3 మంత్స్‌లో మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. మినిమమ్ 3 మంత్స్ టైమ్ ఉంటది. మీరు టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. సో, 3 మంత్స్ టైమ్ అయితే డెఫినెట్‌గా ఉంటది. సో, 3 మంత్స్ అనేది వెరీ గుడ్ టైమ్ అండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్‌లో మెయిన్ ఏముంటది? మ్యాథ్స్ ఉంటది. మెంటల్ ఎబిలిటీ ఉంటది. సైన్స్ ఉంటది. సో, ఈ 3 సీబీటీ 1కుంటది. సీబీటీ 1లో మీకు అసలు జనరల్ అవేర్‌నెస్ కూడా ఉండదనమాట. నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో ఉంటది. జనరల్ అవేర్‌నెస్ సీబీటీ 2లో. జనరల్ అవేర్‌నెస్ ఉంటది. సో, ఈ 4 కంప్లీట్ చేయనీకి మీకు 3 మంత్స్ అనేది యాంపుల్ టైమే సరిపోతది. సో, టెన్షన్ ఏం పడాల్సిన పని లేదనమాట. సో, టైమ్ అయితుంది. నెక్స్ట్ సోర్సెస్. సో, ఓపెన్ ఫ్యాక్ట్ ఏందంటే మీకు మ్యాథ్స్, రీజనింగ్ అయితే మీకు యూట్యూబ్‌లో మాక్సిమం అన్నీ దొరికేసాయండి. మీరు సైన్స్ చదవాలి అనుకుంటే సైన్స్ ఎందులోంచి చదువుతారు? 6th-10th ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నుండయితే చదవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా చెప్తా అండి. సో, ఏ సోర్సెస్ వాడాలి ఇంకా డీటెయిల్‌గా మీకు చెప్తా అనమాట. సో, జనరల్ అవేర్‌నెస్ ఆబ్వియస్‌లీ మీరు న్యూస్ పేపర్స్ నుండి నేర్చుకోవచ్చు. సో, మ్యాథ్స్, రీజనింగ్ ఇన్ కేస్ మాకు యూట్యూబ్‌లో దొరకట్లేదు. సో, తెలుగులో అంత మంచి కంటెంట్ లేదు అంటే, సో, మన దగ్గరైతే అవైలబుల్ ఉందండి కోర్స్. జస్ట్ 299కే. సో, కోర్స్ తక్కువుంది గదా! అని జెప్పి క్వాలిటీ ఉండదని అనుకోకండి. ఎళ్లి నా డెమో క్లాస్ గూడా మీరు జూడొచ్చు. సో, ఆ డెమో క్లాస్ జూసాకనే మీరు జాయిన్ అవ్వచ్చనమాట. నేను కింద వాట్సాప్ నంబర్ మెన్షన్ జేస్తా. దానికి మెసేజ్ జేయొచ్చు. సో, ఈ కోర్స్‌లో అయితే మనకి క్వాంటిటేటివ్, రీజనింగ్ అంటే ఇది బ్యాంకింగ్ లెవెల్ ఒస్తుందండి.
బ్యాంకింగ్ లెవెల్ అంటే ఇదే టఫెస్ట్ లెవెల్. మీరు ఈ కోర్స్ చదివినాక మీరు బ్యాంక్ ఎగ్జామ్ గూడా అప్లై చేసేయొచ్చనమాట. సో, మ్యాథ్స్, ఎగ్జామ్ టిప్స్, సో, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్ సోర్సెస్. సో, ఈ 4కైతే క్లాసెస్ ఉంటాయండి. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. వేరేస్ దీనికైతే మేము సోర్సెసే మెన్షన్ చేస్తున్నామండి యాస్ ఆఫ్ నౌ అయితే. సో, ఈ 4 అయితే రికార్డెడ్ క్లాసెస్ మీకు ఆల్రెడీ ఇప్పుడు అయితున్నాయి. కొన్ని అప్‌లోడ్ చేశా. ఇంకా అయితున్నాయన్నమాట. సో, మీరు డెమో క్లాస్ చూడండి. అదే చెప్తున్నా ఒకసారెళ్లి మా దాంట్లో డెమో క్లాస్ చూసి నచ్చితే నేను కింద వాట్సాప్ నంబర్ చెప్తా. దానికి మెసేజ్ చేయండి. సో, తెలుగులో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాస్. ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. తెలుగులో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో, 299 నాకు తెలిసి కొంచెం రీజనబుల్ అమౌంట్ అని అనుకుంటున్నా. మీకు కావాలనుకుంటే కిందున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. థాంక్ యూ.